కాంకొచ్చినా నొప్పి వచ్చిన ఆంధ్ర కట్టగట్టుకొచ్చి మా ఆంధ్ర దేవుళ్ళకి మొక్కితేనే తక్కువ అవుతుంది అని చెప్తాను ఆయన. అరే అవ్వ దేవుడు అనగా ఆంధ్ర దేవుడు ఒక్కడు ఉంటాడు, తెలంగాణ దేవుడు ఒక్కడు ఉంటాడు. అరే అవ్వ గుడిలో ఉన్న దేవుడే, గుడిలో ఉన్న దేవుడే, ఇంట పెట్టుకున్న దేవుడే, ఏడ ఉన్న దేవుడు. అవునా కదా అక్క? అవునా కదా? గుడి దాకా నడుచుకుంటూ పోలేడు, ఇంటికల్లే పూజ చేస్తాడు, నవ్వులు చేసుకుంటూ మాటగానే ఉంటుంది కదా. వాడు అంటాడు కదా ఆంధ్ర దేవుళ్ళకి మహిమలు ఉన్నాయి, తెలంగాణలో ఏడు లేదు అంటాడు. ఆంధ్ర దేవుళ్ళకి ఉన్నాయా లేదా మాకున్నాయని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు రమేష్ గారు అన్న ఫ్రెండ్ ఉండే, వాళ్ళు ఎర్రగోళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే పెళ్లి చేసేసి, పెళ్లి అయితే మీకు ఇష్టం లేకుండే నసుకుంటా పుసుకుంటా సంవత్సరం అయింది, పెళ్ళి వంగబెట్టినారు. ఇక మళ్ళీ అయిపోయింది ఇక నడిచి 4 ఏళ్ళు కాపురం చేసిన కానీ పిల్లలు కాలేదు. పిల్లలు కాకపోతే హైదరాబాద్ నేను వాడు పక్కనే ఉంటాడు, పొద్దుగా చేసుడు తానం చేసుడు బట్ట వేసుకుని నా దగ్గరకు వచ్చి ఒకటే పుసుకుడు, నాకు పిల్లలు అయితే లేరు, నాకు పిల్లలు అయితే లేరు అంటే ఊట చూసి పోమని అన్న. అరే ఇవ ఈ ఏడుపు నా దగ్గర ఎందుకు చెప్తానారా, ఈ ఏడుపు ఇంటికాడ ఏడు రాజా పిల్లలు అయితే వాడు కోపం వచ్చింది. నువ్వు అదే గల్ల పట్టుకొని కొట్టున్నాడు. తెలంగాణలో మాట అంటే ముక్కు మీద రోషం ఉంటుంది కదా, నీ ఎవరు నీకు నాకు సొంత తిరుగుతారని గల్ల పట్టుకొని అదరాత అయిపోయినా మన ఇంట్లో పక్కింట ఖాళీ చేసి దూరం వెళ్ళిపోయినా. అయితే బోర్డు పెట్టి అద్దెకి ఇవ్వబడును అందరగానే అర్ధరాత్రి వచ్చి ఆంధ్రుడు అంతా దూరపడ్డాడు. దూరపడి మానవేసుకొని బాగా మాయ మాట చెప్పి వాడు తగడ పట్ల రాజగోపాల్ కానీ బాగా ఆశకాలు అన్నాడు. ఇన్నాడు వాడు మాయ మాట్లాడి ఇగో పలానా తిరుపతి పలా శ్రీశైలం లేకపోతే సింహాద్రి అప్పన్న గాడికి పోతే గిడికి పోతే పిల్లలు అవుతారట అని మాయ మాటలు విన్నాడు. 50,000 సీట్లు మధ్యలో ఎత్తుకున్నారు, 25 రాగానే ఎత్తుకొని పీగిన 7 మా రమేష్ గారు నేను ఎత్తుకోకపోతే బోర్ సిట్టి పెట్టిపోయిండు. నేను పుణ్యక్షేత్రాలకు పోతున్నా, నన్ను ఎవరు ఎత్తుకోవద్దు అని పోతే ఎత్తుకుని 1 రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నేను మంచిగానే ఉన్నా. 2 నెలలు 3 నెలలు 4 నెలలు తిరిగి వచ్చినప్పుడు ఇంత ముల్లె కట్టుకున్నాడు. ముల్లె కట్టుకుని వస్తే నేను అనుకున్నా ఎంత తీసుకున్నా కొట్టుకున్నా ఒక్కూరలో రమేష్ గారికి నా మీద ఎంత ప్రేమ. పుణ్యక్షేత్రాలకు పోయింది కదా, పులిహోర లడ్డో తెస్తారనుకుని ఆశతో గట్టికి ఇప్పేసిన ముడి ఇప్పితే అందులో గుడి టోకెన్ టికెట్లు, అది బస్ టికెట్లు, ఆర్టీసీ టికెట్లే ఉన్నాయి అన్నమాట. ఎవరా రమేష్ గారు అంత దూరం పోయి కైలాలు పట్టుకొచ్చిన అని అడిగితే నేను ఎంత రోజు తిరిగి వచ్చినా నీకు తెలవాలి కదా అందుకే చూసి వచ్చిన అన్నాడు. ఏమన్నా మరి కడిగిన పాండి అని అడిగిన 9 పెట్టినాడు. వారి పిక్కలోడా ఎక్కడ స్వామిని బాలాజీ స్వామిని దర్శించుకోవాలనుకుంటే 700 కిలోమీటర్లు 1000 సర్టిఫికేట్ పని 60% నేను ఎవరు కట్టాల్సిన అవసరం ఏమో లేదా. బాలాజీ స్వామిని దర్శించుకోవాలనుకుంటే గంట దూరం పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో 600 ఏళ్ళ నాడే చరిత్ర మొదలైన నాడే 600 ఏళ్ల క్రితమే మహిమలు ఉన్నటువంటి దైవాలయం వెళ్తున్నటువంటి నా చిలుకూరి బాలాజీ స్వామి నా తెలంగాణ గడ్డ మీద ఉన్నాక మనకు ఆడుకోవాల్సిన పని ఏం పట్టిందిరా. కనకదుర్గమ్మ మేడం కాస్ట్లీ మేడం 10,000 కట్టమత్తులు బంగారం అయితే కళ్ళు తెస్తున్నారు కానీ తెలంగాణ తల్లి తెలంగాణలో పేదలం అని చెప్పేసి కింద బెల్లం ముద్ద తీసుకుపోయి తల్లి కాళ్ళ కడబెట్టి తల్లి పాదాల చింతలో బండారి రాస్తే చల్లని దీవెన ఇచ్చే సమ్మక్క సరళక్క మేడారం నాయనపల్లి కోశమరి ఈడ ఉన్నాక ఆడుకోవాల్సిన కర్ణం పట్టింది అని చెప్పిన. ఎందుకు చెప్పినానంటే ఇవాళ మనది మనకు కాకుండా వాళ్ళదే గొప్ప అని చెప్పుకుంటున్న వాళ్ళకి చెప్పు తీసుకొని కొట్టినారు. ఇవాళ మనందరూ కూడా మళ్ళొకసారి చరిత్ర పునాదులు ఇవ్వడానికి సిద్ధపడాలి. మన వెలుగులో